ప్రైజ్ లార్డ్. వివేకానంద దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాం. సామెతలు 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులు ఏమి దానితో సాటి రావు. దేవునికి మహిమ కలుగును గాక. వివేకానంద వాగ్దానం ధర ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులు ఏమి దానికి సాటి రాదంట. హల్లెలూయా. జ్ఞానము దేనితో లెక్కిస్తున్నాడంటే, దేనితో అసలు వెలకట్టలేకపోతున్నాడు అంటే చూడండి, విలువ కలిగిన సొత్తులేమి దానికి సాటి రావు. బంగారము కన్నా, ధనము కన్నా, వస్త్రాల కన్నా, పట్టు వస్త్రాల కన్నా అన్నిటికంటే గొప్పది ఈ లోకంలో ఏంటి అంటే జ్ఞానము. జ్ఞానము సంపాదించుకోండి. జ్ఞానవంతుని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సొలొమోను భక్తుడు గారికి బాగా తెలుసండి, జ్ఞానం ఉంటే ఏదైనా చేయగలుగుతామని. హల్లెలూయా. జ్ఞానము అన్నిటికంటే బహు శ్రేష్టమైనది, విలువ కలిగినదని, అన్నిటికంటే విలువ కలిగినదని, శ్రేష్టమైనదని ఆయన తెలుసు. అందుకే ఆయన దావీదు సమూయేలు ప్రార్థిస్తూ అంటాడు, ఒక మాట అడుగుతాడు, అయ్యా నాకు జ్ఞానం కావాలయ్యా అని అడుగుతాడు. హల్లెలూయా. జ్ఞానం ఎటువంటిదంటే, జ్ఞానము మరణాన్ని కూడా జయించగలుగుతుంది. జ్ఞానము మరణం నుంచి తప్పించగలుగుతుంది. ఏదైనా కానీ ధనము కంటే, ధాన్యము కంటే, ఈ లోకములో ఉన్న ఆస్తి అంతస్తుల కంటే జ్ఞానము కావాలండి. హల్లెలూయా. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? ఒకవేళ ఎవరి దగ్గర ఉందని ఆలోచిస్తున్నావు అనుకుంటున్నాను. ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? యేసయ్య దగ్గర ఉంటుంది. ఆయన జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానము నీకు ఇస్తాడు. ఆయన ఎంత జ్ఞానవంతుడు అంటే చూడండి, నీ కోసం నా కోసం ఆలోచించి తన ప్రాణాన్ని పెట్టడానికి పరమను వీడి భూమికి ఏపించిన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోకంలో బ్రతకటానికి నీకు నాకు కూడా దేవుడిచ్చే జ్ఞానం కావాలి. ఈ లోకంలో ధనం కలిగిన వారు ఉన్నారు, ధాన్యము కలిగిన వారు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, చదువు కలిగిన వారు ఉన్నారు. కానీ వారికి ఏమి లేదంటే జ్ఞానము లేదు. జ్ఞానం లేక ఏమైపోతున్నారు తెలుసా? వారికున్న డబ్బును బట్టి, వారికున్న ధనాన్ని బట్టి ఎంతో లోకములో పడిపోతూ ఉన్నారు. ఏంటి అని వారిని బాగా ప్రశ్నించి చూస్తే వారికి జ్ఞానం లేదు అని అర్థమవుతుంది. హల్లెలూయా. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువ కలిగినది ఏది దానితో సాటి రానే రాదు. వజ్ర వైడూర్యాల కంటే, ఏదైనా డైమండ్ వజ్రాల కంటే కూడా ఏది నీకు కావాలి అంటే జ్ఞానం. జ్ఞానము యేసయ్యే. ఆయన దగ్గరికి వస్తే నీకు బోధిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. సొలొమోను రాజు ఆ రోజు అడిగాడండి, యా ఈ ప్రజలను ఏటుకు చిన్న వయసు కలిగిన వాడును, నాకు జ్ఞానం కావాలి అంటే దేవుడు వెనక ముందు ఆలోచించకుండా నా కుమారుడికి జ్ఞానం కావాలని వెంటనే జ్ఞానం ఇచ్చాడు. ఎంత జ్ఞానం అంటే సొలొమోను రాజుకు చూడండి, ఒక తల్లి వస్తే అంటది, ఇద్దరు తల్లులు వచ్చి ఒక బిడ్డను తీసుకొని నాకు ఈ బిడ్డ నా బిడ్డ అని అనుకుంటారు. హల్లెలూయా. ఆ రోజుల్లోనే చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏదో రోజులలోనే సొలొమోను రాజు గారు ఎంతో జ్ఞానముతో, ఎంతో తెలివిగా అక్కడ తీర్పు జరిగించాడు. హల్లెలూయా. అందుకే జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే నువ్వేది చేయలేవు. నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, నువ్వేది ఉన్నా, ఎంత పేరు పలుకుబడి నీకున్నా, ఒకవేళ మంచి తెలివి నీకున్నా, జ్ఞానం ఉండాలి నీకు. కొంతమంది చూడండి, తెలివిగా మాట్లాడతా అనుకుంటారు, మరి ఏం మాట్లాడతారో వారికే తెలియదు. జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అదే జ్ఞానంతో నువ్వు మాట్లాడితే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. కాబట్టి జ్ఞానం కలుగు చేసే దేవుడు యేసయ్య. ఆయన జ్ఞానవంతుడు. మన జ్ఞానం బోధించే దేవుడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జ్ఞానము కంటే విలువైనది ఏది లేదు. జ్ఞానము ముత్యము కంటే శ్రేష్టమైనదని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడతాడు. సహోదరుడా, జ్ఞానం ఆయన వద్ద నేర్చుకున్నాం. ఇటు వాగ్దానం మన పట్ల, మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చి మీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.